హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడిని ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా టేస్టీగా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి మనకు 6 నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకోవాలి. పులుపు ఎక్కువ ఉన్న కాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడామి లేకుండా తుడిచిపెట్టుకుని ఇప్పుడు తొక్క తీసేసుకోవాలి. పైన ఉన్న పీల్ని తీసేసుకోవాలి. ఇలా పైన ఉన్న పీల్ని మొత్తం కూడా శుభ్రంగా తీసేసుకోవాలి. అన్ని కాయలకి కూడా నేను 3 కాయలతో చేస్తున్నాను. ఇది కప్స్తో మనం కొలుచుకుని దాన్ని బట్టి మెజర్మెంట్స్ చెప్తాను. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని పెద్దగా ఉన్న రంధ్రాల వైపు ఇలా మనం కోరుకోవాలి. చిన్నగా ఉన్న దాంతో కోరుకుంటే మనకు పచ్చడి పెట్టేసరికి మనకు బాగా మెత్తగా అయిపోతుంది. చూసారా, మామిడి తురుము ఇలా ఉండాలి. ఇప్పుడు మామిడికాయలు అంతా కూడా ఇలా తురిమేసుకున్న తర్వాత వీటిని కప్స్తో కొలుచుకుందాం. నేను తీసుకున్న ఈ మామిడికాయలకి నాకు 3 కప్స్ వరకు మామిడి తురుము వచ్చింది. ఇప్పుడు ఈ కప్పుతోనే మిగిలిన కొలతలు కూడా చూసుకుందాము. ఇప్పుడు ఈ మామిడి తురుము పక్కన పెట్టేసుకుని మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ మెంతులు చిటిపట్లాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి మనకు కమ్మగా స్మెల్ బాగుంటుంది, అలాగే చేదు రాకుండా ఉంటుంది. చూసారా, ఆవాలు మెంతులు నాకు 5 మినిట్స్కి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా చిటిపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే మామిడి తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. నేను పల్లి నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి. తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ వేడి మీద ఒక 2 టీ స్పూన్స్ వరకు ఇంగువను వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకు పచ్చడి స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకున్న ఆవాలు మెంతులు మిశ్రమం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా వెరీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది. చూసారా, ఇలా మెత్తని పౌడర్లా చేసుకుని ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ఒలిచి పెట్టుకున్న ఒక 1/2 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రేకలను వేసుకుని ఒకసారి పల్సిచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ మామిడి తురుము పచ్చడి మనకు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. వెంటనే వేసుకోవాలి అన్నప్పుడు వెల్లుల్లిపాయలు ఊరకపోతే టేస్ట్ బాగుండదు, తినడానికి కూడా ఇష్టపడరు. అందుకనే ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసుకుని మామిడి తురుములోకి 3 కప్స్ మామిడి తురుముకి 1 కప్పు వరకు మనకు కారం పడుతుంది. అలాగే 3/4 కప్పు వరకు సాల్ట్ని వేసుకోవాలి. మరలా సాల్ట్ చూసుకుని తక్కువైతే కనుక నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని అలాగే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని తర్వాత ఈ మనం ఫ్రై చేసుకుని పోపు దినుసుల్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుని మనం టచ్ చేసేయగలిగేంత వేడి ఉండాలి. మరియు ఎక్కువ వేడి ఉండకూడదు. ఎక్కువ వేడి నూనె వేసేస్తే కనుక పచ్చడి తొందరగా పాడవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి ఇలా మనం చేతితో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా మనకు ఇప్పుడు ఆయిల్ పైకి తేలినట్టుగా ఉండదు. ఒక 1 డే పక్కన పెట్టుకుంటే మనకు ఆయిల్ పైకి తేలుతుంది. లేదంటే వెంటనే వేసుకోవాలన్నా కూడా వేసేసుకోవచ్చు. 1 గంట అలాగా రెస్ట్ ఇచ్చి తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకు ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చు. ఎండతో పని లేకుండా ఇలా పెట్టుకున్నా కూడా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని 1 డే రెస్ట్ ఇద్దాము. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా, ఆయిల్ పైకి తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకు మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని మరలా ఒకసారి అంతా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి గ్లాస్ జార్ అయినా పర్వాలేదు, లేదంటే ప్లాస్టిక్ బాటిల్లోకైనా పెట్టేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూద్దాము. సాల్ట్, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి నేను వేసిన కొలతలకి. మామిడికాయ తురుమును బట్టి సాల్ట్ మనకు చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దోశల్లోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు దేంట్లోకైనా కాంబినేషన్గా దీన్ని తీసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.